పత్రికలు చూసినాం. రాష్ట్ర సంబంధించిన బీజేపీ నాయకుని కుమారుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథుడు ఈరోజు బీజేపీ నాయకులు పెద్ద ప్రకటన పలుకుతారు. దేశాన్ని రక్షించుకుందాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్తామనే ప్రకటన పలికే బీజేపీ నాయకులు మరి ఒక మైనర్ బాలికపై ఒక బాధ్యత గల హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మైనర్ బాలికను వారి గెస్ట్ హౌస్లకి తరచుగా పిలుచుకుంటూ మరి కూల్ డ్రింక్స్లో మత్తు పనులు కలిపి ఆమెపై మైనర్ బాలికపై అత్యాచారం చేసి మరి ఆ బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పుకోవడం, వారు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులను ఫిర్యాదు చేయడము, దానివల్ల మా యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రావడం వల్ల మన ముఖ్యమంత్రి వెంటనే దాని మీద చర్యలు తీసుకొని మరి ఇటువంటి బీజేపీ నాయకులు దేశం కాపాడుతాం, హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పుకునే నాయకులు మరి ఈ విధంగా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మరి ఏ ఒక్క నాయకుడైనా బీజేపీ సంబంధించిన నాయకులు దీన్ని ఖండించకుండా దాన్ని వెనుకేసుకొని రావడం మన తెలంగాణ ప్రజల దురదృష్టకరం. హిందువులది మరి ఈ యొక్క తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా మన హిందూ ధర్మం అనే చెప్పే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి. మరి బీజేపీ నాయకులు ఇలాంటి అరాచకాలు చేస్తుంటే మరి ఇంకెన్ని రోజులు మౌనం పాటించాలి మనమందరం. మరి మనమందరం కూడా కోరుకున్నది ఒకటే, ఏదైతే కేంద్రంలో ఉన్న బండి సంజయ్ గారు ఇమ్మీడియట్ మన పదవికి రాజీనామా చేసి మరి వారి కుమారుడి మీద అరెస్ట్ చేయించి మరి ఆ బాలికకు తగిన న్యాయం చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్న మొన్ననే ప్రధానమంత్రి గారు